నవంబర్ 3, 2025న పోగొట్టుకున్న 24 మంది ఆత్మలు క్షమాపణలు లేని రిమైండర్గా పనిచేస్తాయి. రహదారి భద్రత ఎంపిక కాదు, సాధారణ ప్రయాణాన్ని విషాదంగా మార్చే వైఫల్యాల పట్ల నిరంతర అప్రమత్తత, కట్టుదిట్టమైన అమలు మరియు సహనం లేని ప్రాథమిక హక్కు ఇది. సోమవారం నవంబర్ 3, 2025 ఈ సాధారణ ఆర్టీసీ బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికుల కోసం ఇది పని, విద్య మరియు నిరీక్షణతో కూడిన కొత్త వారపు ప్రయాణం. మార్గం సుపరిచితం, ప్రారంభ కాంతి సౌకర్యంగా ఉంది. నిమిషాల వ్యవధిలో ఈ సాధారణ ప్రయాణం తెలంగాణ చరిత్రలో ఘోరమైన రోడ్డు విషాదాలలో ఒకటిగా మారుతుందని ఎవరూ అనుమానించలేదు. చేవళ్ల ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరం వైపు ఆశలు, కలలు మోసుకెళ్లే బస్సు ప్రాణాధారం. అయితే అదే దారిలో ఎదురుగా వెళ్తున్న టైం బాంబ్ భారీ టిప్పర్ లారీ భారీ కంకర లోడుతో అదుపు తప్పి ప్రమాదకర వేగంతో ప్రయాణిస్తోంది. వేగన్ యొక్క వైఫల్యం లోడ్ నియంత్రణ వైఫల్యం. ఒక విపత్తు తాకిడు. భారీ సరుకు రవాణా కోసం అతివేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టింది. ప్రభావం కనికరం లేనిది. బస్సు ముందు భాగం గుర్తింపరానంతగా మెలితిరిగిన లోహంతో ఉంది. లారీ లోడ్లో ఉన్న కంకర చెల్లాచెదురుగా బస్సుపై పడి ప్రయాణికులను చిక్కుకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను ఎత్తివేసేందుకు ఎర్త్ మూవర్లను మోహరించారు. బస్సు ముందు భాగం తక్షణమే ధ్వంసమై ఉక్కుసమాధిగా మారింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్, టిప్పర్ లారీ డ్రైవర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శిథిలాల అంతటా ఆ సన్నివేశం గందరగోళం మరియు తీరని వీరత్వంతో కూడి ఉంది. 24 మంది ప్రాణాలు కోల్పోయి గాయపడిన రంగారెడ్డి రహదారి ఒక క్షణం నిర్లక్ష్యపు వేగంతో విషాదభరితంగా మారింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదాలు తరచుగా సంక్లిష్టమైనవే అయినా ప్రారంభ సాక్ష్యం స్పష్టమైన, విషాదకరమైన సంఘటనల గొలుసును సూచించింది. ఈ విపత్తు యొక్క మూలంలో 3 క్లిష్టమైన మరియు తరచుగా ఒకదానితో ఒకటి అనుసంధానించిన వైఫల్యాలు ఉన్నాయి. ప్రాథమిక కారణం నిస్సందేహంగా అత్యధిక వేగం. టిప్పర్ లారీ అంత బరువైన వాహనం పూర్తి లోడ్ను మోస్తున్నప్పుడు దాని బ్రేకింగ్ దూరం విపరీతంగా పెరుగుతుంది. లారీ వేగంతో ప్రయాణిస్తుండటంతో డ్రైవర్కు తప్పిదానికి జీరో మార్జిన్ వచ్చింది. ఢీకొన్నప్పుడు ఆ వేగం నేరుగా ప్రాణాంతక శక్తిగా మారుతుంది. ఫెయిల్యూర్ పాయింట్ నంబర్ 1 స్పీడింగ్ డ్రైవర్ చట్టపరమైన పరిమితులు మరియు వాహనం యొక్క సురక్షితమైన మెకానికల్ పరిమితుల వెలుపల పనిచేస్తున్నాడు. ఫెయిల్యూర్ పాయింట్ నంబర్ 2 ఓవర్లోడింగ్ మరియు లోడ్ సెక్యూరిటీ. లారీలో భారీ కంకర లోడు ఉన్నట్లు రిపోర్ట్లు నిర్ధారించాయి. భారీ బరువు బ్రేకింగ్ మరియు యునీక్నెస్ను కష్టతరం చేసింది. ముఖ్యంగా తాకిడి సమయంలో లోడ్ ద్వితీయ ఆయుధంగా మారింది. కంకర చిందరడం అప్పటికే చిక్కుకున్న ప్రయాణికులను చితకబాదింది. ఓవర్లోడింగ్ అనేది స్థానిక సమస్య అని మాజీ రవాణా అధికారి చెప్పారు. ఇది కంపెనీల డబ్బును ఆదా చేస్తుంది కానీ మానవ జీవితాలను ఖర్చు చేస్తుంది. ఇది వాహనం యొక్క నిర్మాణ సమగ్రతను క్షీణింపచేస్తుంది, బ్రేకింగ్ను రాజీపరుస్తుంది మరియు డ్రైవర్పై ఊహించలేని ఒత్తిడిని కలుగుచేస్తుంది. ప్రాథమిక శాస్త్రీయత కంటే ఇంకో ట్రిప్ కోసం ఆర్థిక ప్రోత్సాహకం ప్రాధాన్యత పొందుతుంది. మాజీ వెంటనే నిర్ధారించబడినప్పటికీ భారీ వాహనాల ప్రమాదాలలో సాధారణమైన 3వ అంశం డ్రైవర్ అలసట మరియు డిస్ట్రాక్షన్. లాంగ్ హవర్స్, అవాస్తవ గడువులు మరియు ఫ్లీట్ ఆపరేటర్ల నుండి ఒత్తిడి తరచుగా డ్రైవర్లను మానవ సహనం యొక్క పరిమితులను దాటడానికి దారితీస్తాయి. ఇది ప్రతిక్రియా సమయాన్ని కాంప్రమైజ్ చేస్తుంది, చిన్న తప్పిదాన్ని పెద్ద విపత్తుగా మారుస్తుంది. ఈ విపత్తును నివారించడానికి కొత్త చట్టం లేదా సాంకేతిక ప్రగతి అవసరం లేదు. దీనికి ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయటం అవసరం. రంగారెడ్డి నుండి నేర్చుకున్న అత్యంత అవసరమైన పాఠమేమిటంటే దాని బలహీన లింకుల వేగం మరియు బరువుతో ప్రమాద గొలుసును విచ్ఛిన్నం చేయటం. మనం వేగం లేదా ఓవర్లోడింగ్ ద్వారా గ్రహించబడిన రివార్డు కంటే అమలు చేసే ప్రమాదాన్ని ఎక్కువ చేయాలి. దీని అర్థం జీరో టాలరెన్స్ విధానాలు. ప్రతి ఢీకొంటును ఒక నివారించగలే ఘటనగా ఉండాలి. లారీ తప్పనిసరి వేగ పరిమితిలో ప్రయాణిస్తూ ఉంటే డ్రైవర్కు ప్రమాదాన్ని నివారించడానికి లేదా కనీసం దాని తీవ్రతను తగ్గించడానికి అవసరమైన ప్రతిక్రియా సమయం ఉండేది. నివారణ అనేది కఠినమైనది, అనూహ్యమైన అమలుతో మొదలవుతుంది. రియల్ టైమ్ స్పీడ్ మానిటరింగ్ కేవలం జాతీయ రహదారులపైనే కాదు, ఎక్కువ ప్రమాదాలు జరిగే రాష్ట్ర రహదారులపైన కూడా. ఇది లోడ్ సెక్యూరింగ్ మరియు స్థూల వాహన బరువు కోసం తప్పనిసరి, చర్చించకూడని తనిఖీలను కోరుతుంది. ప్రతి లూజు కంకర, ప్రతి అదనపు టన్ను ప్రజల భద్రతకు ప్రత్యక్ష ముప్పు. ముందు జాగ్రత్తగా తదుపరి రంగారెడ్డిని నిరోధించడానికి మానవ తప్పిదాలు మరియు అవినీతికి గల సంభావ్యతను తొలగించే సంస్థానిక మార్పు అవసరం. ఇది సాంకేతికత, మౌలిక వసతులు
మరియు విధాన సంస్కరణలను కలిగి ఉన్న బహుముఖ వ్యూహాన్ని కలిగి ఉంటుంది. సాంకేతిక పరిరక్షణ తప్పనిసరి మరియు ప్రతి వాణిజ్య వాహనం తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ మరియు టెలిమాటిక్స్ వ్యవస్థలను ఉపయోగించాలి. ఇది ఫ్లీట్ మేనేజర్లు మరియు రవాణా అధికారులకు వేగాన్ని పర్యవేక్షించడం, మార్సిమీస్, అవసరమైన విరామస్థాపులను ట్రాక్ చేయడం మరియు ప్రమాదకరమైన డ్రైవింగ్ నమూనాలను వెంటనే గుర్తించడానికి అనుమతిస్తుంది. ఇంకా స్పీడ్ గవర్నర్లు ట్యాంపరబుల్ కానివి మరియు క్రమం తప్పకుండా సర్టిఫైడ్ అవ్వాలి. తప్పిదాలను క్షమించే రోడ్లను మనం నిర్మించాలి. భారీ వాహనాలు ఉపయోగించే అత్యధిక సాంద్రత కలిగిన మార్గాల కోసం మనం నెమ్మదిగా కదులుతున్న వాణిజ్య ట్రాఫిక్ కోసం ప్రత్యేకమైన వేరు చేయబడిన లేన్లు వంటి ఎంపికలను తప్పనిసరిగా అన్వేషించాలి. మరుగైన సంకేతాలు మరియు అత్యధిక దృశ్యత మార్కులు, విభజన అసాధ్యమైన క్రాష్ అడ్డంకులు వంటివి తప్పనిసరి పెట్టుబడులు. పాలన మరియు జవాబుదారీ అనేది అతిపెద్ద పాలసీ మార్పు. ఓవర్లోడింగ్ మరియు మితిమీరిన వేగానికి డ్రైవర్ను మాత్రమే కాకుండా ఫ్లీట్ యజమానిని మరియు రవాణా నిర్వహణ సంస్థను కూడా బాధ్యత వహించేలా చేయటం. జరిమానాలు విపరీతంగా ఎక్కువగా ఉండాలి మరియు పెనాల్టీలో పదే ఉల్లంఘనలకు కంపెనీ యొక్క ఆపరేటింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా ఉండాలి. చివరగా, అలసట అనే ప్రమాదంతో పోరాడడానికి డ్రైవర్ గంటల బద్ధక్త సురసీరసి ఎలక్ట్రానిక్ లాగిన్ కీలకం. మృతులకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని మరియు ముఖ్యమంత్రి అందించిన నష్టపరిహారం నష్టానికి సంబంధించిన అంగీకారమే, కానీ అది ఎప్పటికీ ఒక జీవితాన్ని భర్తీ చేయలేదు.